నమస్కారం. వెల్లానస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. న్యూజెండ్ల మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైసీపీ నాయకులు. రాష్ట్ర వ్యాప్తంగా మే 1నే ఇంటి వద్దకు పింఛన్ అందించాలన్న జీవి ఆంజనేయులు. వినుకొండ నియోజకవర్గం న్యూజెండ్ల మండలం తెల్లబాడు, ఖమ్మంపాడు, పమిడిపాడు గ్రామాలలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రచారానికి వినుకొండ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు, నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్లతో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బొల్లా బ్రహ్మనాయుడు, ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ ని ఫ్యాన్ గుర్తుపై పోటీ చేస్తున్నారని, మాకు మీ అమూల్యమైన ఓటు వేసి అభివృద్ధికి సహకరించాలని కోరారు. నమస్కారాలు. గ్రామ పెద్దలకి, మా తండ పెద్దలకి, ఇక్కడ ఉన్నటువంటి సోదరి మనులందరికి కూడా మరి నమస్కారాలు తెలియపరచుకుంటూ, మరి ఈ రోజు అన్ని విధాల మన ఎంపీ అభ్యర్థిగా మన అనిల్ కుమార్ యాదవ్ గారు రావడం జరిగింది. మరి ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా రేపు 13వ తారీఖున ఎన్నికలు జరుగుతున్నాయి. మీరందరూ కూడా అనిల్ కుమార్ యాదవ్ గారికి ఒక ఓటు, నాకు ఒక ఓటు, 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి మీరందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని, అదేవిధంగా మన గాడితండకి బ్రిడ్జి మొత్తం కూడా ఎస్టీ సబ్ ప్లాన్ కింద ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం శాంక్షన్ అయింది, కానీ ఈ లోపు మనకి కోడ్ రావడం వల్ల లేట్ అయిందని మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. పూర్తి స్థాయిలో ఆ తండకి బ్రిడ్జి కావాలని మన ప్రెసిడెంట్ గారు మన వాళ్ళందరూ చెప్పినాక దాన్ని ఏర్పాటు చేయటానని చెప్పడం జరిగింది. కంపల్సరిగా ఇవన్నీ కూడా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద పూర్తిగా బ్రిడ్జి శాంక్షన్ అయింది. రేపు ఎలక్షన్ అయిపోగానే మీకు బ్రిడ్జి నిర్మాణం చేస్తామని మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ, ఎంపీ అభ్యర్థి అయినటువంటి అనిల్ కుమార్ గారికి ఒక ఓటు, మాకు ఒక ఓటు వేసి మీరందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నేను ఒక్కటి మటుకి మీకు గ్యారంటీ చెప్తున్నా. బ్రిడ్జి 100కి 100% బ్రిడ్జి నేను ఏర్పాటు చేస్తాను. మీరు ఎక్కడా డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్ని పర్మిషన్లు వచ్చినాయి. కోడ్ రావటం వల్ల ఈ 10 రోజులు ఆగిద్ది. ఆ తర్వాత ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజు నుంచే ఈ బ్రిడ్జి టెండర్ ప్రాసెస్ బహిరైద్దని మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అది కంపల్సరిగా చేస్తారని మీకు మాటిస్తున్నాను. ఎంపీ గారు కూడా మనకు దాంట్లో పూర్తిగా సహకరిస్తారు. ఆటంకాలు లేవని మరొకసారి ఈ సందర్భంగా తెలియపరచుకుంటారు. 2014, 19, 19, 24 ఈ 5 సంవత్సరాల్లో నేరుగా మీ కుటుంబాలకి ఏ ప్రభుత్వంలో లబ్ధి చేకూరిందో ఒక్కసారి ఆలోచన చేసి మాత్రం ఓటేయండి అని అడుగుతా ఉన్నానమ్మా. ప్రతి ఇంటికి అమ్మఒడన్నా వస్తుంటుంది, చేయుతన్నా వస్తుంటుంది, ఆసరా అన్నా వస్తుంటుంది. అవునా కాదా అమ్మా? ఈ రోజు మన బిడ్డలు మంచిగా యూనిఫామ్ వేసుకొని స్కూల్ కి వెళ్లి బయట ప్రైవేట్ స్కూళ్లతో పాటు ఈ రోజు మన ప్రభుత్వ బడులు బాగుపడినాయా లేదా అమ్మా? గతంతో కన్నా మన బిడ్డలు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకుంటున్నారా లేదా ఇంగ్లీష్ లో? కాబట్టి ఎన్ని చేసినా జగనన్నని ఆశీర్వదించమని మాత్రం కోరుతా ఉన్నా. జగనన్న ఒకటే మాట అంటాడు, నేను దేవుణ్ణి నమ్ముకున్నా, కింద ఉన్న మిమ్మల్ని నమ్మే, నాకు మంచి జరుగుంటే నా వల్ల తోడుగా ఉండనని జగనన్న చెప్తా ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా సాయం చేయండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు. 14, 19లో ముఖ్యమంత్రిగా ఉన్నాడు, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎప్పుడు ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వాలని ఆలోచన చేయాల, ఒక అమ్మఒడి ఇవ్వాలని ఆలోచన చేయాల, స్కూల్ బాగు చేయాలని ఆలోచన చేయాల, మన బిడ్డలు బాగా చదివించాలని ఆలోచన చేయాల, చేయిత ఇవ్వాలని ఆలోచన చేయాల. ఇంకా ఏం ఆలోచన చేసినాడో ఏమీ చేయలే. కానీ ఇన్ని ఆలోచన చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాల్సిన టైం దగ్గరలో ఉంది కదమ్మా. అందరు సాయం చేయడం మాత్రం అడుగుతా ఉన్నా. ఈ రోజు మళ్ళీ ఎన్నికలకు వచ్చాడు చంద్రబాబు నాయుడు, వేసుకొని తిరుగుతా ఉన్నారు, మీకు అయ్యి ఇస్తాం నాతో రండి అని. ఓటేయించుకున్న తర్వాత ఇచ్చేది ఏంటంటే పెద్ద గుండు సున్నా ఇస్తాడమ్మా, పెడతాడు, మనకి పగనామాలు పెడతాడు. కాబట్టి ఆలోచన చేసి జగనన్నకి సాయంగా ఉండండి అమ్మా. మీరు ఆలోచన చేయండి. మనం చల్లగా ఉండాలంటే ఏం చేయాలా? ఇంటికి వెళ్ళి ఫ్యాన్ వేసుకోవాలా, అవునా కదా? ఫ్యాన్ వేసుకొని ముడుకుంటే చల్లగా ఉంటుంది. అంటే మన జగనన్నకి ఓటేసుకుంటే కూడా మనం చల్లగా ఉంటాం. అలా కాకుండా ఎండలో ఉన్న సైకిల్ వేసుకుంటే ఏమొస్తుంది? వరదపు వస్తుందమ్మా. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయండి. ఫ్యాన్ ని స్పీడ్ గా తిప్పండి, 5లో పెట్టి గిరగిరా తిప్పండి ఫ్యాన్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు ప్రజల్ని నమ్ముకోలేదంట, పొత్తుల్ని నమ్ముకొని వస్తా ఉన్నాడు. కానీ మీ బిడ్డ జగనన్న మాత్రం మిమ్మల్ని నమ్ముకొని వస్తా ఉన్నాడు. కాబట్టి ఆలోచన చేసే సాయం చేయండి, జగనన్నకి అండగా ఉండండి. మీ శాసనసభ్యులు మంచి చేస్తా ఉన్నాడు. ఈ గ్రామానికి సంబంధించి బ్రిడ్జి కూడా తొందరలో కూడా టెండర్లు అయిపోతాయి. 6-7 నెలల్లో బ్రిడ్జి కూడా పూర్తవుతుంది. మీకు మంచి దారి వస్తుంది.
జగనన్న ఎంపీగా నన్ను ఇక్కడికి పంపించడమ్మా నెల్లూరు నుంచి. తప్పకుండా మీ ఆశీస్సులతో, మీరు దీవెనలతో నన్ను ఎంపీగా దీవించండి. రాష్ట్ర వ్యాప్తంగా మే 1నే లబ్ధిదారులందరికీ ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేయాలనే డిమాండ్తో వినుకొండ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు ఆందోళన చేపట్టారు. గత నెలలో 32 మంది అభాగ్యుల ప్రాణాలు తీసిన విషాదం పునరావృతం కానివద్దని కుట్రలు ఆపి అవ్వతాతలకు ఇంటికే పింఛన్ అందించాలని విజ్ఞప్తి చేసిన ఆయన తెలుగుదేశం జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను రాయల్ బీజేపీ నాయకులతో కలిసి ఈ మేరకు ఆదివారం వినుకొండ 14వ వార్డులో ప్లకార్డులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. సో చంద్ర ఈ స్కీమ్లన్నీ అమల్లోకి వస్తాయమ్మా. కదా నీకు నెలకు 6,000 పెన్షన్ వచ్చింది. సర్టిఫికేట్ నేను తెప్పిస్తాను. సర్టిఫికేట్ తెప్పించు. నీకు నెలకు 6,000 పెన్షన్ వచ్చేది కదా. చెప్పు సైకిల్ గురించి ఏమని. రెండోట్లు సైకిల్ ఏమైంది? ప్రాబ్లం ఏంటి నీకు? ఎన్నాళ్ళైంది జరిగి? చాలా సార్ నీకు నెలకు 4,000 పెన్షన్ తెప్పిస్తా. సైకిల్ తోటేపించండి అమ్మా. బాగున్నారా? సైకిల్ తోటేయండి అమ్మా. నెలకు 1,500 మీ అకౌంట్లో వస్తాయి. 15,000 పిల్లలు ఇస్తారు చదువుకోవడానికి. నమస్కారం అమ్మా. బాగున్నారా? మా ప్రతిరోజు ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తామమ్మా. ట్యాప్ గవర్నమెంట్ ఖర్చుతో ట్యాప్లు వేస్తాం. అందరూ సైకిల్ గుర్తుకోండి అమ్మా. మీకు నెలకు 15,000 ఇస్తారు అకౌంట్కి. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు. చెప్పారు మా వాళ్ళు వచ్చారా? పెన్షన్ ఇవ్వాలి. పెన్షన్ ఇంటి వద్దనే, అర్హులకు పెన్షన్ ఇంటి వద్దనే ఇవ్వాలి. పెన్షన్ వెంటనే ఇంటి వద్దనే డోర్ కి అర్హత ఉన్న పెన్షన్లన్నీ ఇవ్వాలి. అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇవ్వాలి. ఖండించండి వైసీపీ కుట్రలను వెంటనే. ఖండించండి వైసీపీ ప్రభుత్వ కుట్రలు. ఇంటి వద్దనే పెన్షన్ ఇవ్వాలి. ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేయాలి. ఇంటి వద్దనే పెన్షన్లని ఖండించండి వైసీపీ కుట్రలను వెంటనే. ఖండించండి వైసీపీ కుట్రలను. ఖండించాలి వైసీపీ కుట్రలు వెంటనే. ఖండించాలి వైసీపీ కుట్రలు వెంటనే. ఇవ్వాలి ఇంటి వద్దనే పెన్షన్లు. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి, రాష్ట్రాన్ని లూటీ చేసి, ఈరోజు పేద ప్రజలకి పెన్షన్లు అందించే స్థాయి లేకుండా చేసుకున్నారు. నిధులు లేకుండా, అంటే పెన్షన్లకు పంపిణీ చేయడానికి నిధులు లేకుండా చేశారు. ఏ నెలకు ఆ నెల లోన్లు బొచ్చ చేతిలో పట్టుకొని అప్పులు ఎత్తుక్కోవడం, మరి పెన్షన్లు ఇవ్వడం. ఈ విధంగా ఈరోజు చివరికి పోయిన నెల చాలా సెంటర్స్లో సరిపోయిన పెన్షన్లకు సరిపోయిన అమౌంట్ వేయలేకపోయిన పరిస్థితి వైసీపీ ప్రభుత్వం. రాష్ట్రంలో సుమారు 14 లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజలను ముంచేశారు. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, పెన్షన్లు ఇంటి వద్ద ఇవ్వకుండా రాజకీయ కుట్ర చేసి, అంటే పెన్షన్లు తీసుకునే వాళ్ళని ఏడిపించి రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ ప్రభుత్వం చూస్తుంది. కావాలని ఇంటికి పెన్షన్లు ఇవ్వకుండా చేస్తున్నారు. వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకూడదని కోర్టు చెప్పింది, కానీ ప్రభుత్వ అధికారులు ఇంటికి వెళ్ళి ఇవ్వచ్చు కదా. విఆర్ఓలు ఉన్నారు, ఎంఆర్ఓ, పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు, విఆర్ఓలు ఉన్నారు, సెక్రటరీ ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళందరూ డోర్ టు డోర్ వెళ్ళి పంపిణీ చేయాలి పెన్షన్లు. అంతేగాని ఈరోజు ముసలివాళ్ళని, అందరినీ, పేదల్ని ఇబ్బంది పెట్టడం, పెన్షన్ల కోసం వచ్చి ఎండలో క్యూల్లో నిలబడి ఈరోజు ఎండలో ఇబ్బంది పడి ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దని మేము కోరుతున్నాము. అవసరమైతే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని మార్చాలా, డీజీపీని మార్చాలా. వీళ్ళిద్దరిని మారిస్తేనే ఈ రాష్ట్రాన్ని పట్టిన శని వదిలిద్ది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. రేపు జూన్ 4వ తారీఖు తర్వాత 155 నుండి 160 సీట్లతో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది.
చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈ రాష్ట్రానికి పట్టిన శని వదిలిపోతుంది. పెన్షన్లు డోర్ టు డోర్ ఇవ్వాలా. చంద్రబాబు గారు చెప్పారు డోర్ టు డోర్ ఇవ్వండి అని. మరి సెక్రటేరియట్ అధికారులు, సెక్రటేరియట్ ఉద్యోగస్తులు, ప్రతి గ్రామంలో సెక్రటేరియట్ ఉంది, గ్రామ సచివాలయంలో ఉద్యోగస్తులు అందరినీ లక్షల మంది ఉన్నారు రాష్ట్రంలో. వాళ్ళకి పని ఎందుకు అప్పచెప్పట్లేదు ప్రభుత్వం? మరి చీఫ్ సెక్రటరీ ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు? చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తొత్తు. ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి పెన్షన్ ఇళ్ల దగ్గర ఇవ్వకుండా ఇబ్బంది పెడితే దానివల్ల ఏదో వైఎస్ఆర్ పార్టీ ఓట్లు పెరుగుతాయి అనుకుంటున్నాడు. డోర్ డెలివరీ ఇవ్వకపోతే ఊరుకోము, ఆఫీసులు ముట్టడి చేస్తాం, ఎండిఓ ఆఫీసులు ముట్టడి చేస్తాం, మున్సిపల్ కమిషనర్ ఆఫీసు ముట్టడి చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం. డోర్ టు డోర్ పంచాల్సిందే, పేద ప్రజలకి ఇవ్వాల్సిందే పెన్షన్లు. ఈ పెన్షన్లు 3,000 నుండి 4,000 చేయబోతున్నారు చంద్రబాబు గారు. అంతేకాదు ఇంటింటికి డోర్ డెలివరీ పెన్షన్లు కూడా. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక 3,000 నుండి పెన్షన్ 4,000 చేయబోతుంది. ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తారు. రేపు డోర్ డెలివరీయే మొత్తం ఏర్పాటు చేయబోతున్నారు చంద్రబాబు గారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక. మరి ఈ నెల 2 నెలలు మరి ఎన్నికల కమిషన్ చేతిలో ఉంటుంది కాబట్టి ఎన్నికల కమిషన్ కూడా చర్యలు తీసుకొని వారంటీల పంపిణీ ఆపేసి సెక్రటేరియట్ల చేత డోర్ డెలివరీ ఇప్పించండి. అర్హత ఉన్న వాళ్ళు ఎవరికైతే పెన్షన్లు వస్తున్నాయో వాళ్ళందరికీ ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇప్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కుట్రల్ని ఖండించాలి. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కుట్రలు మానుకోవాలా. ఏదో గాయం తగిలిందంటారు, రాయి కనపడదు. కరెంటు తీసేసి ఈరోజు స్టిక్కర్లు అంటించుకొని ఓడిపోతున్నాం అనే భయంతో స్టిక్కర్లు అంటించి ఈరోజు ప్రజల్ని మోసం చేస్తున్నాడు. మోసం చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓటమిని అంగీకరించాడు. చిత్తుగా ఓడిపోతున్నాం అనే భయంతో సానుభూతి ఓట్ల కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రోజు కోడి కట్టి డ్రామా అన్నాడు. బాబాయిని గొడ్డలు వేడితో చంపించేసి చంద్రబాబు గారి మీద తోసేసి సానుభూతితో పోయినసారి గెలిచాడు. ఇప్పుడు బాబాయ్ హత్య చేసింది ఎవరనేది ప్రజలకు అర్థమైపోయింది. తల్లి చెల్లెల్ని ఇబ్బంది పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు. పెన్షన్లు ఇల్లు ఇవ్వకుండా ఏడిపిస్తే అప్పుడు చంద్రబాబు గారి మీద తోసేద్దాం, ఫ్యాన్ గుర్తుకు ఓట్లు పడతాయని చెప్పేసి దుర్మార్గంగా ప్రజల్ని ఏడిపిస్తున్నారు. ఇది మీ డ్రామాలు నాటకాలన్నీ ప్రజలకు తెలుసు. మర్యాదగా డోర్ టు డోర్ డెలివరీ ఇవ్వకపోతే మాత్రం ఆఫీసులు ముట్టడి చేస్తాం. థ్యాంక్ యూ. వినుకొండ నియోజకవర్గం శామలాపురం మండలం గంటవారిపాలెం గ్రామం నందు ఆంజనేయ స్వామి ఆలయం నందు పూజా కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీల అభ్యర్థి జీవి ఆంజనేయుల తనయుడు గోనుగుంట్ల హరీష్ బాబు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వినుకొండ నియోజకవర్గం వేల్పూరు గ్రామం నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ పథకాల గురించి వివరిస్తూ వారి సమస్యలు తెలుసుకొని వారికి హామీ ఇచ్చారు. గారు కోటేసి సైకిల్ గెలిపించుకొని ఇల్లు కట్టించుకోవాలి. ఎవరు పెట్టింది ముందుగానే
జై భీమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత స్పోకెన్ ఇంగ్లీషు శిక్షణ కోర్సును స్థానిక సురేష్ మహల్ రోడ్డులోని గీతంస్ బ్లూమ్స్ హై స్కూల్ నందు 29/4/2024 నుండి 31/5/2024 వరకు సాయంత్రం 5 గంటలకు నిర్వహించబడును. వినుకొండ ప్రాంతంలో 10వ తరగతి పై చదువులు చదువుతున్న విద్యార్థులు ఈ సదవకాశమును సద్వినియోగపరచుకోవాల్సిందిగా జై భీమ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉట్లూరి ఎలీషా బాబు తెలియజేశారు. వినుకొండ మండలం శ్రీ మదమంచిపాటి వీరాంజనేయ స్వామి తిరునాళ మహోత్సవ సందర్భంగా గత 8 సంవత్సరాలుగా నల్లూరి దామోదరరావు సంతానం వారు నిర్వహిస్తున్న అన్న సంతర్పణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హిమాలయ గురూజీ పాల్గొని వారి దివ్య ఆశీస్సులు అందజేశారు. ప్రతి సంవత్సరం పండుగ రోజున 10,000 మందికి అన్న సంతర్పణ నిర్వహిస్తున్న నల్లూరి దామోదరరావు గురూజీ చేతుల మీదుగా దుశాల్వా పూలమాలలతో ఘనంగా సత్కరించి ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు. ఇందరితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.